హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టమాటో రసం అండి. బ్యాచిలర్స్ అయితే తొందరగా చేసేసుకోవచ్చు. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎలా చేస్తారో ప్రాసెస్ ఏంటో ముందుగా చూసేయండి. సింపుల్ రెసిపీ అండి. ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేయండి. ముందుగా టమోటాస్ తీసుకోవాలి. ఎర్రగా ఉండాలి టమోటాస్. చూడండి, నేను ఇలా చూపిస్తున్నా కూడా ఇలా ఉండాలి. క్వాంటిటీని బట్టి టమోటాస్ తీసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. అలాగే నేను కొంచెం చింతపండు వేసుకుంటున్నా. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. వాటర్ వేసేసుకొని నీట్గా వాష్ చేసేయాలి. ఆ తర్వాత టమాటోస్ని ఇలా కట్ చేసుకొని మ్యాష్ చేసుకోవాలి. టమాటోస్ అంతా మ్యాష్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే టమాటోస్ ఉడకపెడతారు, అలా టేస్ట్ రాదు. ఇలా చేసుకోండి. ఒకసారి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ రూపంలో. ఇలా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత ఆ పల్ప్ అంతా నీట్గా తీసేసి వాటర్ వేసుకోవాలి. ఒక 1.5 గ్లాస్ వేసుకోవాలి వాటర్. చూడండి, ఇలా పల్చగా చేయాలి. ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత కారం వేసుకోవాలి. అలాగే ధనియాల పౌడర్ తగినంత, సాల్ట్ తగినంత. బాగా కలపాలి. అలాగే ఇందులో నేను కొంచెం చక్కెర వేస్తున్నా స్వీట్నెస్ కోసం. మీరు తింటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఈ కడాయి పెట్టేయాలి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు ఆయిల్లో ఆనియన్ మగ్గాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసేస్తున్నా, ఒక 2 లేదా 3. కరివేపాకు 2 రెమ్మలు. అలాగే వెల్లుల్లిపాయ పచ్చగా దంచి వేసుకోవాలి. ఇలా దంచి వేసుకోవాలి. స్మెల్ బాగుంటుంది, ఒకసారి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తుంటారు కొంతమంది. ఇది ఏం టేస్ట్ రాదు, టేస్ట్ పోతుంది. ఇలాగా వెల్లుల్లి పచ్చగా దంచి వేయాలి. 1 మినిట్ పాటు ఆయిల్లో బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా, ఈ రసంని ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ పాటు ఉడికించాలి. ఇలా మరుగుతున్నప్పుడు రసం పౌడర్ వేసేయాలి. ఇది హోమ్ మేడ్ అండి. ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు, మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఒక 1 స్పూన్ వేయాలి. చూడండి, ఇలా మరగాలి. ఒక 10 మినిట్స్ పాటు వదిలేయండి. ఇలా అంతేనండి, ఎంతో సింపుల్. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పైన కొత్తిమీర వేసేయాలి. అయిపోతుందనగా రసం పైన కొత్తిమీర. అంతేనండి, టమాటో రసం. ఎంతో సింపుల్ రెసిపీ. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనీషా టాక్స్ 1 2 3. మరి ఇంకొక వంటతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, బాయ్ బాయ్.